హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను. సో ఆ వీడియో మీకు థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమై ఉంటుంది ఏంటనేది. సో ఇదిగోండి, ఇది పిల్లో అనమాట. పిల్లో మీద ఫోటో ప్రింట్ చేసుకోవచ్చు. సో చాలామంది డౌట్ వస్తుందన్నమాట, పిల్లో మీద ప్రింట్ ఎలా చేసుకోవచ్చు, ఏంటి, ఎలా చేయాలి అనేది. సో నేను ఈరోజు ఫుల్ వీడియో మీకు చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరెవరు మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. ఇదిగోండి చూడండి, ఇందులోని చాలా షేప్స్ వస్తాయి అనమాట. ఇందులోని ఇది హార్ట్ సింబల్ అనమాట, హార్ట్ షేప్ అండ్ స్క్వేర్ షేప్ అనమాట. టూ షేప్స్లో వస్తుంది అనమాట పిల్లో అనేది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి అనమాట. కస్టమర్కి రెడ్ కలర్ కావాలన్నారు, సో రెడ్ నేను తీసుకున్నాను. సో ఇదిగోండి, ఇది సింగిల్ సైడ్ అనమాట, ఓకేనా. సింగిల్ సైడ్ ప్రింట్ అవుతుంది, కానీ కొన్ని పిల్లోస్ ఉంటాయి అనమాట, అవి డబల్ సైడ్ కూడా ప్రింట్ అవుతాయి అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ కోసం, సర్ప్రైజ్ చేయడానికి ఎవరికన్నా. సో ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో అంటే ఫుల్గా చూడండి, ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది మీకు ప్రాసెస్ అనేది ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఆఫ్ కట్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదనమాట ప్రాసెస్ అనేది. సో చిన్న స్టెప్ మిస్ అయినా మీకు అర్థం కాదు ఎలా చేసే ఏంటనేది, ఓకేనా. సో మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం మరి, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎంటీ పిల్లో తీసుకున్నాను అనమాట. సో దీని మీద ఎటువంటి ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు మనం చేద్దాం ప్రింటింగ్ అనేది ఎలాగో. సో ఇదిగోండి, దీని లోపల ఫిల్లర్ అనమాట, ఇది ఫిల్లర్ అంటారు. సో ఇక్కడ పక్కన సైడ్ జిప్ ఉంటుందన్నమాట మనకి. సో ఆ జిప్ ఓపెన్ చేసుకొని లోపల ఫిల్లర్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం పిల్లోని స్కాన్ చేసుకుందామండి, ఎందుకంటే ఆ షేప్ అనేది రావాలి కదా మనకి. సో షేప్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి కాబట్టి హార్ట్ సింబల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్కాన్ చేసుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న ప్రింటర్తో, ఓకేనా. సో ఇలాగా బోత్ సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని డిజైన్ అనేది సెంటర్లో వచ్చినట్టు చూసుకొని స్కాన్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇలా పెట్టేసుకున్నాక సిస్టంలోకి వెళ్ళి మన ప్రింటర్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ట్ స్కాన్ అని పెట్టినట్టయితే స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి స్టార్ట్ స్కాన్ అని ఉంది కదా, సో స్టార్ట్ స్కాన్ అని చేసినట్టయితే సరిపోతుంది అనమాట, స్కానింగ్ అనేది అయిపోతుంది. అంటే స్కానింగ్ ప్రాసెస్లో ఉంది. సో చూసారా, స్కానింగ్ అనేది అవుతుంది. సో ఇది అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైల్ అనేది సేవ్ అయిపోయింది అనమాట డెస్క్టాప్ మీద. సో ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇదనమాట మన ఫైల్ అనేది. సో దీన్ని డిజైన్ చేసుకుందాం మన సాఫ్ట్వేర్లోకి వెళ్ళి. సో సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకున్నాక డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేను సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసుకుంటానండి. సో ఓపెన్ చేసుకున్నాక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇందులో ల్యాండ్స్కేప్, పోర్టబుల్ రెండు ఆప్షన్స్ వస్తాయి అనమాట. మనం ల్యాండ్స్కేప్ తీసుకున్నాం. సో మన డిజైన్ ఎక్కడ ఉందో అది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకుందాం, మనం స్ట్రైట్గా పెట్టేసుకుందాం, ఓకే. సో ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట మనకి. సో ఇందులో మనం పెన్ టూల్ తీసుకొని మన హార్ట్ సింబల్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇలాగ పాయింట్స్ అనేవి ముందు క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్నాక కర్వ్స్ అనేవి మనం పెట్టుకొని మనం హార్ట్ సింబల్ అనేది డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ కర్వ్ ఆప్షన్ ఉంది కదా, అది ఓకే చేసుకుంటే మనకి కర్వ్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాగ డ్రాగ్ చేసుకోవాలన్నమాట. సో డ్రాగ్ చేసుకొని హార్ట్ సింబల్లో షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం. ఇలా కొంచెం స్లోగా కొంచెం పైకి చేసినట్టయితే ఇలా కర్వ్ అనేది వస్తుంది. సో అలా మనం కరెక్ట్గా డిజైన్కి ఎలాగుందో ఏంటనే మ్యాచ్ చేసుకుని మనం చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఇదే మనకి డిజైనింగ్ అనమాట, ఇదే మెయిన్ అనమాట ఇది. సో దీని ద్వారా మనకి ప్రింటింగ్ అనేది సైజ్ అనేది మనకు వస్తుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇలా చేసుకున్నాక సో ఇంకో కర్వ్ కూడా ఉంది, ఇంకో కర్వ్ కూడా తీసుకోవాలి. కర్వ్ ఆప్షన్ తీసుకున్నాక ఇక్కడ కూడా మనం డ్రాగ్ చేసుకోవాలన్నమాట కర్వ్ అనేది, ఓకే. ఇప్పుడు హార్ట్ సింబల్ షేప్ వచ్చింది కదా, ఓకే. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
చేసుకున్నాక ఇదిగోండి మన డిజైన్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సైడ్కి తీసుకుందాం. సో ఇదనమాట. సో ఇది ఇప్పుడు అవసరం లేదనమాట, మనకి డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ అనమాట మనకి అవుటర్ బార్డర్ అనేది. సో ఇదిగోండి, ఇది చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే మనం డిజైన్ చేసుకోవాలి. సో ఈ సెంటర్ చేసుకొని మనం స్ట్రైట్కి పెట్టేసుకుందాం. కొంచెం రొటేట్ చేద్దాం. ఓకే, 90 degrees. ఓకే, ఇప్పుడు సెంటర్కి వస్తుంది కదా. సో దీంట్లో మనం డిజైన్ చేసుకుందాం. డిజైన్ నేను చేశాను ఆల్రెడీ. మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ముందుగానే డిజైనింగ్ అనేది రెడీ చేసుకున్నానండి. సో ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. సో ప్రింటింగ్ కమాండ్ ఇచ్చాను. ప్రింటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి చూడండి, స్టార్ట్ అయింది. సో ప్రింటింగ్ చేసుకున్నాక చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. సో ప్రింటింగ్ అయిపోయాక మనం కట్ చేసుకోవాలండి ఆ షేప్ని. సో ప్రింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుందన్నమాట ప్రింటింగ్ అనేది. మన డిజైన్ ఒకసారి చూసుకుందాం ఎలా ఉంది ఏంటనేది. సో దీన్ని ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట, ఎడ్జెస్ అనేవి సీజర్తో రౌండ్గా ఎడ్జెస్ అనేది కట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలాగా షేప్ అనేది కట్ చేసుకున్నాను నేను. సో చూసారా, ఇదిగోండి. సో ఆ షేప్కి మనం ఈ షేప్ మనం ప్రింట్ చేసుకున్నాం కదా, ఇది మ్యాచ్ అవ్వాలి. సో తర్వాత ఇవి వచ్చేసి హీట్ టేప్ అనమాట ఇవి. సో మెయిన్ అనమాట ఇవి హీట్ టేప్స్ అనేవి. సో దీని హెల్ప్తో మనం ప్రింటింగ్ అనేది చేసుకుందాం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మీకు తెలిసింది ఆల్రెడీ, నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ మిషన్ గురించి. ఈ టీషర్ట్ ప్రింటింగ్ చేస్తుందన్నమాట ఈ మిషన్ అనేది. సో టీషర్ట్ ప్రింటింగ్, పిల్లో ప్రింటింగ్ అలాగా ఏమైనా చేసుకోవచ్చు దీని మీద. ఫ్లాట్ సర్ఫేస్ ఏమైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు దీని మీద. ఓకేనా. దీని మీద టైం వచ్చేసి 180 degrees సెంటిగ్రేడ్ మనం టెంపరేచర్ ఇస్తాం. అలాగే 60 seconds మనం టైం అనేది ఇచ్చుకుందాం దీనికి. ఓకేనా. 60 secondsలో అంటే మినిమం 1 minute మనకి ప్రింటింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా. సో ముందుగా ఇలాగ పిల్లో అనేది మనం సెట్ చేసుకుందాం దీనికి. సెట్ చేసుకున్నాక ఒకసారి ప్రీ హీట్ ఇచ్చుకుందాం ఒక 5 seconds వరకు. ఎందుకంటే ఏమన్నా ఫోల్డింగ్స్ ఏం లేకుండా ఉంటే మనకి ప్రింటింగ్ అనేది అవుతుందండి. సో ఒక 5 seconds అనమాట, అంతే. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇప్పుడు ప్రింట్ అనేది దాని మీద ప్లేస్ చేసుకుందాం. చూసారా ఎంత ఫ్లాట్గా ఉందో. సో నీట్గా ఉంటే మనకి ప్రింటింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇదిగో ఫ్రెండ్స్, సో ప్రింట్ అనేది మనం రివర్స్లో పెట్టాలి ఇక్కడ. సో పిల్లో పైన ఉంది కదా, సో వైట్ పోర్షన్ ఏది ఉందో అది పైకి ఉండాలన్నమాట, ప్రింట్ అనేది కిందకు ఉండాలి. ఓకేనా. సో ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక హీట్ టేప్ ఉంది కదా మనకి, హీట్ టేప్ సాయంతో హెల్ప్తో మనం సైడ్ని మనం ఇచ్చేసుకోవాలన్నమాట, కదలకుండా ప్రింట్ అనేది. సో ఇప్పుడు సెంటర్కి చేసుకొని 60 seconds వరకు హీట్ చేసుకుందాం మనం. సో చూసారా ఇక్కడ టైమింగ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ 120 వచ్చే వరకు మనం హీట్ చేద్దాం. సో ఇది మగ్ ప్రింటింగ్ మిషన్ ఫ్రెండ్స్ ఇది. సో రెండు ఒకే మిషన్తో మనకి అయిపోతుంది అనమాట. సో ఇది కాంబో మిషన్ అనమాట మనకి. సో దీంట్లో టీషర్ట్ ప్రింటింగ్ చేసుకోవచ్చు, మగ్ ప్రింటింగ్ రెండు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కనెక్టర్ ఉంది కదా, సో కనెక్టర్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మగ్గుకి అయితే మగ్గు, టీషర్ట్ అయితే టీషర్ట్ ప్రింటింగ్, రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు మనం. సో ఇదిగోండి 132 seconds అయ్యింది. సో 120 వచ్చాక మనం ఆఫ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో 120 వచ్చింది. సో ఇక్కడ నేను ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకున్నాక ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి కొంచెం సైడ్కి ఇలాగా తీసుకుంటే చూడండి, ఇదిగోండి పైన ఏదైతే మనం ప్రింట్ అనేది పెట్టామో అది తీసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ప్రింట్ అనేది. సో ఇదనమాట ప్రింట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది పిల్లో మీదకి. సో అంతే ఫ్రెండ్స్. సో చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు ఇది వాషబుల్ అనమాట. మనం ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం చేసినా ప్రింట్ అనేది ఎక్కడికి పోదు, ఏం అవ్వదు అనమాట. సో లైఫ్ లాంగ్ ఉంటుంది ప్రింట్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అంతే అనమాట ప్రింటింగ్ అనేది. సో చాలా ఈజీ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదిగోండి పిల్లోకి సో
సైడ్న మనకు జిప్ ఉంటుందన్నమాట. సో జిప్ అనేది ఓపెన్ చేసుకొని మన ఫిల్లర్ అనేది లోపల పెట్టేసుకోవచ్చు. మామూలుగా పిల్లోకి ఎలా పెడతామో అలాగా చేసుకుంటే మనకి పిల్లో అనేది రెడీ అయిపోతుంది.